బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ పరిసర ప్రాంతాల్లో మళ్ళీ భూకంపం వస్తుందేమో అన్న భయం ప్రజల్లో కనిపిస్తుంది. ఈరోజు ఉదయం రిక్టర్ స్కేల్ మీద 4.5 తీవ్రతతో భూకంపం నమోదైంది. కాకినాడకు 225 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూ ప్రకంపనలతో విశాఖ ప్రాంత వాసులు తీవ్ర భయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. రాత్రి సమయంలో నిద్రపోయేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారు. మరోసారి భూకంపం వస్తే ఏంటి పరిస్థితి అంటూ టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికీ భయం గుప్పిట్లోనే సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, సీతమ్మధార, మాధవధార, పెద్దవాల్తేరు, హెచ్బి కాలనీ ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే చాలా అరుదుగా వస్తాయి భూకంపాలు వైజాగ్ లాంటి ప్రాంతాల్లో. ఈరోజు ఉదయం సుమారుగా 5 గంటల 5 నిమిషాల సమయంలో ఈ భూకంపం సంభవించింది. 4.5 తీవ్రత రిక్టర్ స్కేల్ మీద నమోదైనట్లుగా తెలుస్తుంది. బంగాళాఖాతంలో కాకినాడ తీరానికి సుమారుగా 225 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైనట్లుగా సమాచారం. ఖచ్చితంగా 10 కిలోమీటర్లు అనేది చాలా తక్కువ లోతే. ఒకవేళ కనుక పెద్ద భూకంపం వస్తే చాలా పెద్ద దారుణం జరిగి ఉండేది, చాలా పెద్ద నష్టం జరిగి ఉండేది. కానీ రిక్టర్ స్కేల్ మీద 4.5 తీవ్రత మాత్రమే నమోదైంది. కానీ భూకంపాలు చాలా అరుదుగా వచ్చేటువంటి ప్రాంతం. దీనివల్ల ప్రజలు మరొకసారి భూకంపం వస్తుందేమో, ఒకవేళ రాత్రి వేళ వస్తే మా పరిస్థితి ఏంటి అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. గాజువాక, మంగళపాలెం, సాగర్ నగర్, పెద్దవాల్తేర్, ఆరిలోవా, అలాగే ఎంవిపి కాలనీ, అలాగే అప్పుగర్ ప్రాంతాల్లో ఈ భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. అయితే పెద్దగా ఎక్కడా కూడా ప్రాణ నష్టం సంభవించలేదు. కొద్దిపాటి ఆస్తి నష్టం మాత్రం అక్కడక్కడ సంభవించినట్లుగా నమోదైంది. అలాగే సముద్ర తీరం కావడం వల్ల ఒకవేళ భూకంపం కనుక వస్తే ఏదైనా సునామీ హెచ్చరికలు వచ్చే అవకాశం ఉందా అన్న భయం కూడా ప్రజల్లో ఉంది. ఇప్పుడు మరొకసారి భూకంపం వస్తుందా, ఒకవేళ వస్తే మా పరిస్థితి ఏంటి అనే ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సో దీనికి సంబంధించి అసలు అధికారులు ఏం చెప్తున్నారు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. రామచంద్రరావు జాయిన్ అవుతున్నారు. రామచంద్రరావు, ఈరోజు ఉదయం సంభవించిన భూకంపానికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైనట్లుగా తెలుస్తోంది. అలాగే మరొకసారి వస్తుందా అన్న అనుమానాలు కూడా కొంతమందిలో ఆ భయం కనిపిస్తుంది అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి, అధికారులు ఏమంటున్నారు? నందు, ఈ భయం ఆందోళన అన్నది ఉదయం కొన్ని గంటల పాటు ఉంది. సహజంగా ఒక విషయం మీద కొన్ని పరిమిత సమయంలో ఉంటుంది. నిజానికి చూసుకుంటే ఈ రోజు ఉదయం అంటే ఆదివారం ఉదయం 5 గంటల 5 నిమిషాల సమయంలో ఒకసారిగా భూమి కదిలినట్టు ఉన్న పరిస్థితి, ఆ సంబంధించిన అనుభూతి కూడా చాలా మందిలో వ్యక్తమైంది. అయితే ఇది ఆదివారం కావడంతో చాలా మంది కొంత ఆలస్యంగా నిద్రలేసే ప్రయత్నంలో ఉంటారు. ఆ దశలో ఒక రకంగా నిద్రపోతున్నట్టు, అలాగే పూర్తిగా మెలకువ, అట్లాంటి స్టేజ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే చాలా మంది వాకర్స్ అంటే తెల్లవారుజామున 4:30-5 గంటలకి ఎక్కువ మంది నడుస్తారు. అయితే ఇది చూసుకుంటే విశాఖలోని దాదాపు 20 కిలోమీటర్ల రేడియస్ అంటే ఎక్కువగా సాగర్ నగర్ లో జరిగినట్టు ఎక్కువ మంది చెప్తున్నారు. అయితే సాగర్ నగర్ అనే ప్రాంతం ఒక బీచ్ సమీపంలో ఉండడంతో, అలాగే చాలా మంది అది చాలా అత్యంత దగ్గరగా ఉండడంతో ఎక్కువ మంది వాకర్స్ అక్కడ ఉండడంతో వారందరూ కూడా ఉదయం 5 గంటలకి కాస్త భూమి కదిలినట్టు గుర్తించడం జరిగింది. అదే అంశం సాగర్ నగర్ లో జరిగినట్టు చెప్తున్నారు. కానీ విశాఖ నగరానికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఒక కిలోమీటర్ లోతుగా ఈ సంఘటన ఏదైతే రిక్టర్ స్కేల్ పై 4.5 నమోదైన ఈ భూ ప్రకంపన జరిగినట్టు గుర్తించడం జరిగింది. అయితే ఇది అన్ని ప్రాంతాల్లో కూడా కనిపించింది. కేవలం సాగర్ నగర్ మాత్రమే కాకుండా ఇటు అకైపాలెం, అలాగే మరిపాలెం, మధురవాడ, మురళీనగర్, అలాగే విశాఖలోని ఇతర ప్రాంతాలు అంటే సీతంధార, జగదాంబ జంక్షన్, ఇట్లాంటి అన్ని ప్రాంతాల్లో కూడా దానికి సంబంధించిన ఏదైతే భూమి కొంత కదిలినట్టు దానికి సంబంధించిన ఫీల్ వారికి కలిగింది. అయితే చాలా మంది తెల్లవారుజామున అంటే 5 గంటల సమయం కావడంతో వారు కళ్ళు తిరిగినట్టు, లేక ఒకసారిగా బాడీలో చిన్న అస్వస్థకు సంబంధించిన సంకేతాలుగా కొందరు భావించారు. అయితే రిక్టర్ స్కేల్ పై చాలా తక్కువ సమయం, కొన్ని సెకండ్ల పాటు రావడంతో ఈ అంశంపై ఆందోళన చెందలేదు. అయితే ఒకరి నుంచి ఒకరు ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత అంటే ఉదయం 6 గంటల తర్వాత మాత్రం కొంత ఆందోళన డిస్కషన్ జరిగింది. అయితే మనం గతంలో జరిగిన సంఘటనలో ఏదైతే సుమిత్ర దీవులు కేంద్రంగా గతంలో వచ్చిన భూకంపం నేపథ్యాన ఒకసారిగా సునామీ వచ్చింది. అట్లాంటి దశలో స్వల్పంగా భూమి ప్రకంపన జరిగినప్పుడు కూడా మళ్ళీ వస్తుందేమో అన్న అంశంపై కొంతవరకు ఉత్కంఠతో ప్రజలు ఉదయం
7-7:30 గంటల వరకు ఉన్నారు. ఆ తర్వాత సాధారణ పరిస్థితుల్లో ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. దీనిపై మనం విశాఖలోని వాతావరణ కేంద్రంకి సంబంధించిన అంటే ఆంధ్ర యూనివర్సిటీలోని ఓషనోగ్రఫీ ప్రొఫెసర్లతో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా దేశంలోని వేరు ప్రాంతాల్లో గుర్తిస్తే అందులో కొంత భూ ప్రకంపనలకు అవకాశం ఉన్న ప్రాంతం ఇది తూర్పు కనుమల కేంద్రంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే అరకు సమీపంలో కోరాపుట్ ఒరిస్సా భాగం, అట్లాగే ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని భాగాలు, ఈ ప్రాంతాలన్నీ కూడా భూ ప్రకంపనలకు ఒక అవకాశం ఉన్న ప్రాంతాలుగా గతంలో గుర్తించడం జరిగింది. నందు సహజంగా దీనికి సంబంధించి అంటే భూకంపాలు భూ ప్రకంపనలు కొంత భిన్నమైన అంశం. భూకంపం పూర్తిగా ఇల్లు కూలిపోవడం, భూమి చీలిపోవడం, ఇట్లాంటి భూ ప్రకంపన అనేది చిన్న ఒక స్లైట్ గా కొంత కదలిక, ఇట్లాంటి అంశాలు. అయితే భూకంపాలు వచ్చే అవకాశాల కంటే ప్రకంపనలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతం అంతా ఒరిస్సా, ప్రస్తుతానికి మన అల్లూరు జిల్లాగా చెప్పుకునే ప్రాంతాలు ఉన్నట్టు గతంలో గుర్తించడం జరిగింది. ఆ క్రమంలో అంటే ఏ ప్రాంతం అయినప్పుడు కూడా దాని ప్రభావం పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. వాస్తవానికి చూసుకుంటే దాదాపు 2 నెలల క్రితం కూడా అరకు, అలాగే పెద్దబయలు, ముంచుకుపుట్, జీమాడుగుల, పాడేరు పరిసర ప్రాంతాల్లో ఒకసారిగా భూమి కదలికలు వచ్చింది. అదంతా కూడా కోరాపుట్ కేంద్రంగా జరిగిన పరిణామంగా గుర్తించారు. ఆ తర్వాత కూడా ఇంకో రోజు కూడా కొంత స్వల్పంగా వచ్చింది, అది పాడేరు సమీపంలో ఉన్న జీమాడుగుల కేంద్రంగా జరిగినట్టు గుర్తించారు. ఇవన్నీ కూడా భూమి అంతర్గతంగా కొంత ప్లేట్స్, కొంత ఖనిజాలు, అట్లాగే భూమి పొరలు అంటే వేరు మట్టి అంశాలు కూడా ఉంటాయి. అందులో ఒక మార్పు అంటే ఒక రకంగా చెప్పాలంటే సర్దుబాటు ప్రక్రియ జరుగుతుంది. కొంత వాతావరణంలో వచ్చిన మార్పుల నేపథ్యాన స్వల్పంగా కొంత గ్యాప్ ఏర్పడుతుంది, అలాగే తిరిగి అది సర్దుకుంటుంది. అట్లాంటి క్రమంలోనే ఈ స్వల్పంగా ఈ భూ ప్రకంపనలో వచ్చి అయితే తిరిగి అంటే సుమిత్రా దీవిలో కేంద్రంగా గతంలో సునామీ వచ్చేంత తీవ్రతమైన పరిస్థితులు విశాఖ పరిసర ప్రాంతాలకి లేవు. అయితే కొంతవరకు భూమి సర్దుబాటు అంటే ఒక భిన్నమైన పరిసరాలు తూర్పు కనుమలు ఇక్కడ మట్టితోని, అట్లాగే అంతర్గతంగా చూసుకుంటే నదీ పరివాహక ప్రాంతం, అలాగే ఖనిజ సంపద, ఇట్లాంటి అంశాలు ఉన్న నేపథ్యాన ఒక భిన్నమైన పరిస్థితులు ఉన్న నేపథ్యాన వచ్చే వాతావరణంలో వచ్చే మార్పుల నేపథ్యాన ఈ రకంగా సర్దుబాటు జరుగుతుంది. ఆ సర్దుబాటులో భాగంగా సాంకేతికంగా చెప్పుకుంటే ప్లేట్స్ సర్దుబాటు కదలిక, ఆ కదలికలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. దీని గురించి ప్రజలు పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఉష్ణోగ్రఫీ సంబంధించిన ప్రొఫెసర్లు చెప్తున్నారు. అయితే అధికారులు, ప్రొఫెసర్లు ఎన్ని చెప్పినప్పటికీ ప్రజలు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు అంటే భూకంపం వచ్చిన వెంటనే కొన్ని క్షణాల్లోనే, కొన్ని నిమిషాల్లోనే మరొకసారి భూకంపం రావడం, భవనాలు కూలిపోవడం, ఇట్లాంటి అంశాలు కూడా గతంలో వేరు అంటే భారతదేశంలో గుజరాత్ లాంటి ప్రాంతంలో మినహాయిస్తే ఇతర దేశాల్లో చాలా సార్లు జరిగిన ఘటన నేపథ్యాన కొంత జనం అంటే ఆదివారం ఉదయం ఈ 5:05 తర్వాత జరిగిన తర్వాత వారందరూ వాకింగ్ కావచ్చు, అపార్ట్మెంట్ లో దిగిన తర్వాత అందరూ సామూహికంగా చర్చించుకున్న సమయంలో 1 గంట వరకు ఆందోళన చెందారు. అయితే తర్వాత ఒక 7:30 గంటల తర్వాత మాత్రం సాధారణంగా ఎవరి పనిలో వారు నిమగ్నమైన పరిస్థితి. నందు దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఉష్ణోగ్రఫీ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఈ తూర్పు కనుమలు భూ ప్రకంపనలకు కొంత అవకాశాలు ఉన్న ప్రాంతంగా గతంలో గుర్తించిన నేపథ్యంలో అందులో భాగంగానే ఈ సంఘటన చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే సహజంగా మీరు అనుమానించినట్లు ఏదైతే సముద్ర గర్భంలో జరిగిన పరిణామ క్రమంలో ఇది భూ ప్రకంపనలు వచ్చినప్పుడు సముద్ర పాలనలో కూడా కొంత వ్యత్యాసం రావచ్చు. గతంలో చూసుకుంటే సునామీ వచ్చినప్పుడు తమిళనాడు పరిసర ప్రాంతాల్లో, మన ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చింది. ఆ ఘటనను గుర్తు చేసుకుని ప్రజలు కొంత ఆందోళన చెందారు. అలాగే ఉదయం మనం ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే ఈ విషయం తెలిసిన తర్వాత ఏమైనా మార్పులు ఉంటాయని కొంత ఆసక్తిగా యూత్ అట్లాంటి అంశాలు కూడా వారు రావడం జరిగింది. కానీ సముద్రంలో ఏదైతే సాధారణంగా వచ్చిన అలలతో మాత్రమే ఇప్పటికి కూడా, అలాగే ఉదయం కూడా అలాంటి వాతావరణం ఉంది. ఏదేమట్టుకు ఒకసారి భూ ప్రకంపనలు వచ్చిన నేపథ్యంలో కొంత ఉదయం వరకు కూడా కొంత చర్చ జరిగింది. సాగర్ నగర్ అనే ప్రాంతంలో మాత్రం సముద్రానికి కాస్త దగ్గరగా ఉండడంతో, అలాగే ఎక్కువ మంది వాకింగ్ పరిస్థితులు ఉండడంతో ఆ ప్రాంతంలో వచ్చినట్టు వారు అందరూ కూడా కొంత అనుకున్నారు. కానీ విశాఖలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఇది కనిపించింది. ఇటు చూసుకుంటే విశాఖలోని గాజువాక, అలాగే గాజువాకతో పాటు శిలానగర్, మౌలినగర్, మరిపాలెం, అలాగే ఇటు ప్రాంతంలో చూసుకుంటే సీతంధార, కైపాలెం అన్ని ప్రాంతాల్లో కూడా కొంత స్వల్పంగా కొన్ని సెకండ్ల పాటు ఈ అంశం జరిగినట్టు కూడా గుర్తించడం జరిగింది. నందు రైట్ థ్యాంక్ యూ రామచంద్రరావు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు పరిస్థితి అంతా బాగానే ఉంది, కంగారు పడాల్సిన అవసరం లేదు అంటూ అధికారులు కూడా చెప్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే చాలా రేర్గా మాత్రమే ఎర్త్క్వేక్స్ని ఎక్స్పీరియన్స్ చేసేటువంటి విశాఖ వాసులు ఉదయం వచ్చినటువంటి కొద్దిపాటి ఎర్త్క్వేక్ కూడా చాలా తీవ్రంగా భయపడి